ఈ దేవాలయ ఆక్రమణని మీరు ఎలా చూస్తున్నారండి? ఎంత కాస్త వివరించగలరు? గత కొన్ని రోజులుగా అంటే గత కొన్ని నెలలుగా కంటిన్యూస్గా ఈ గుడి గురించి మేము కంప్లైంట్లు ఇవ్వడం జరుగుతుంది. కానీ మన గవర్నమెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎలాంటి స్పందన లేదు. మీరు ఇప్పుడు మీ ముందు లైవ్లో నేను కాల్ చేస్తా వాళ్ళకు, ఎండోమెంట్ వాళ్ళు ఫోన్ ఎత్తారు, రెస్పాన్స్. మళ్ళీ ఇది ఎవరిది భూమి? గుడి కంటే ఎండోమెంట్ అయ్యి సపరేటా? ఎండోమెంట్ అనేది సపరేట్ ఉంది, గవర్నమెంట్ లేదా? ఎందుకు రెస్పాండ్ గారు? ఇది ఒక్కటి కాదు, ఓల్డ్ సిటీలో ఇట్లాంటివి ఎన్ని గుళ్ళు ఉన్నాయి. మీ భూమే కదా, మాదని మేము చెప్తలేం కదా, మీదే కదా. మళ్ళీ మీరు ఎందుకు కాపాడి ముందుకు వస్తలేరు? ఎందుకని గవర్నమెంట్ అన్నీ చూస్తూ కూడా నిమ్మక నీరు పెట్టినట్టుగా వ్యవహరిస్తుందండి? అంటే అది అంటారు కదా, మేము హిందూ ఇదేంది కాంగ్రెస్ ఎంఐఎం బాయ్ బాయ్ అన్నట్టు అయిపోతుంది. ఇక్కడ ఓల్డ్ సిటీకి రాగానే మీరు ఏమైనా చేసుకోరు అన్నట్టు. గుడి భూమిలో గవర్నమెంట్ భూమి గవర్నమెంట్ కాపాడకపోతే గవర్నమెంట్ పబ్లిక్ నేమ్ కాపాడుతుంది. ఏం కాపాడేటట్టుంది? మీ భూమి మీరు కాపాడతలేరు, గవర్నమెంట్ అని చెప్పి వాళ్ళు క్లియర్గా మీ హానీలలో ఉన్నది. మీ రికార్డులే, మేము సృష్టించినవి కావు, నా గుడి సృష్టించింది కాదు. మీ రికార్డులు మీ దగ్గర ఉన్నాయి. మీ రికార్డులు ఉన్న రికార్డులు మీరు ఎందుకు కాపాడతలేరు? మీరు ఎందుకు కాపాడతలేరు? మీ రికార్డులు ఉన్నాయి కదా, ఇప్పటి నుంచి పాత రికార్డులే కదా. మళ్ళీ గుడి కింద ఉన్నప్పుడు గుడి జాగాలో వేరే వాళ్ళు ఎంకరేజ్ అవుతుంటే మీరు ఎండోమెంట్ ఒక సర్కులర్ ఇష్యూ చేస్తుంది. ఏమని? గుడికి ఏదైతే ఎండోమెంట్కి సంబంధించిన ప్రాపర్టీ ఉంటుందో అది ఓన్లీ ఆ కమ్యూనిటీకే ఇస్తామని చెప్తారు. మళ్ళీ వేరే కమ్యూనిటీ వాళ్ళు ఎట్లా వస్తారు ఇళ్ళకు? మళ్ళీ మీరు ఎందుకు దీంట్లో యాక్టివ్ పార్టిసిపేట్ చేస్తలేరు? అంటే చేయొద్దు అనుకుంటారా? మాకు గుడిల ప్రాపర్టీల గురించి మాకు సంబంధం లేదని అనుకుంటారా? ఎంఐఎం నాయకులే ఇలా చేస్తున్నారనేసి చెప్తున్నారండి. అంటే దీనిపైన మీ అభిప్రాయం చెప్పండి. ఎంఐఎం నాయకులు కాకపోతే ఇంకా ఓల్డ్ సిటీలో ఉన్నది ఎవరు, చేస్తున్నది ఎవరు? నేను విత్ ఎవిడెన్స్ చూపిస్తాను ఎంఐఎం నాయకులని. ఇది ఒక్కటి దగ్గర కాదు, ఇంకెన్ని దగ్గర చూపించాలన్నా అన్ని దగ్గర చూపిస్తాం మేము. బాగా చెప్తా, వాళ్ళు చేస్తున్నారు, ఎంకరేజ్మెంట్లు చేస్తున్నారు, ఎన్ని గుళ్ళు చేస్తున్నారు, ఎన్ని గుళ్ళ దగ్గర వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చూపిస్తాం. ఇప్పుడే పోదాం. శాలిబండ జగన్నాథ స్వామి టెంపుల్ ఉంది, ఇక్కడ 5,000 గజాలు ఉంది. 5,000 గజాలు గుడికి తిప్పి కొడితే 200 గజాలు లేదు. మిగతాది ఏడుకోయింది. మీ పహానీలో ఉన్నది కదా. అట్లనే ఫలక్నామాల పంచలింగాల టెంపుల్ 3 ఎకరాలు 14 గుంటలు ఉంది. దాని గురించి పోయి కంప్లైంట్ ఇస్తాడు. 4 ఫ్లోర్లో వేసుకోండి. ఇప్పటికి ఆయన మీద ఇలాంటి ఇప్పటి వరకు ఒక నోటీస్ ఇచ్చింది. ఎఫ్ఐఆర్ చేయరంటే ఏమని చేస్తారు? అన్నోన్ మైనారిటీ పీపుల్స్ అని ఎఫ్ఐఆర్ చేస్తారు. ఇదా ఎండోమెంట్ చేయాల్సిన ఎఫ్ఐఆర్? ఇవా? కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఎవరు? మన దగ్గరకు ఒక పేరు బి కనుక్కోలేరా? పేరు కనుక్కొని ఎఫ్ఐఆర్ చేయలేరా? అన్నోన్ మైనారిటీస్ అనేస్తారా? ఎంతమందికి అనేస్తారు? ఇది అసలు నడుస్తున్నది. కేవలం 10-20% మాత్రమే ఉన్న ఈ మతాలు ఈ మతాలకి ఎందుకనేసి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ భయపడి వాళ్ళకి తొత్తుల్లా ప్రవర్తిస్తుందనేసి భావిస్తున్నారు. అలా ఎప్పుడైతే మనకు 1947లో ఎప్పుడైతే మనం ఇండియా సపరేట్ ఇండిపెండెన్స్ వచ్చిందో ఆ రోజు నుంచే కాంగ్రెస్ గవర్నమెంట్, అప్పుడు కాంగ్రెసే ఉండే, ఆ రోజు నుంచి ఇలాంటి వరకు వాళ్ళకే కదా తొత్తు పలుకుతున్నది. వక్ఫ్ బోర్డు తీసుకొచ్చిందే వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు సనాతన్ బోర్డు ఎందుకు తేలేదు? అట్లా కాంగ్రెస్ అగర్ సెక్యులర్ ఉంటే ఎందుకు తేలేదు? తేవచ్చు కదా. సనాతన్ బోర్డు మీద తెస్తే మా గుళ్ళు మేము కాపాడుకుంటాం. ఎండోమెంట్ అని ముద్ర పెట్టి ఎండోమెంట్ ఏం పని చేయకుండా ఉంటే ఏం ఫైదా? ఎవరికి ఎండోమెంట్ ఎవరికి పని చేస్తుంది? వాళ్ళు జీతాలు తీసుకుంటారు కదా. ఎందుకు తీసుకుంటారు జీతాలు తీసుకోవద్దు. మళ్ళీ మా గుడి పైసలే తీసుకొని పోయి వాళ్ళకి ఇస్తారు. మా గుడి గురించే మా గుళ్ళకి వెళ్ళి ఎన్ని డబ్బులు వస్తున్నాయి నెలకి, జీతాలు ఎడికెళ్ళి ఇస్తారు. ఎండోమెంట్ వాళ్ళకి జీతం ఎందుకు ఇస్తారు? వాళ్ళు పని చేయనప్పుడు జీతాలు ఎందుకు ఇస్తుంది? ఇవ్వద్దు కదా. మళ్ళీ ఇది పరిస్థితి నడుస్తుంది ఇక్కడ. ఓకే అన్న, థ్యాంక్ యూ.